యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. మార్చి 26వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యము. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియులారా, గ్రుడ్డివాడు దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు వేయగా అందుకు యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఆ గ్రుడ్డివారు అంధత్వంతో కారు చీకటిలో ఈ ప్రపంచాన్ని, యేసుని, ఈ ప్రకృతిని చూడలేక ఎంతో వేదనతో కృంగియుండగా వారు యేసు యందు విశ్వాసముంచెను, ఆయన యందు నమ్మకముంచెను. యేసు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అలాగే ఈరోజు ఎంతో మంది వేదనతో, దుఃఖంతో, సమాధానం లేక కన్నిటి వేదనల్లో మూలుగుచున్నారు. అనారోగ్య సమస్యలు, గృహ నిర్మాణంలో ఆటంకం, వివాహ విషయంలో అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, చేతబడుల ప్రభావం, మీ సమస్య ఏదైనా కావచ్చు. మీరు దేవుని వైపు యేసు యందు నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మనుషులకు అసాధ్యమైన కార్యము దేవునికి మాత్రమే సాధ్యము. గ్రుడ్డివాడి కన్నులు తెరవబడి వారి జీవితంలో వెలుగును నింపిన ఆ దేవాది దేవుడు ఈ రోజున మనందరి జీవితంలోనూ గొప్ప వెలుగును, గొప్ప ఆశీర్వాదములను, దీవెనలను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.